ఈరోజు మనము డిక్షనరీ గురించి చూద్దాము ఈ వీడియోలో. డిక్షనరీ డేటా స్ట్రక్చర్. ఇక లాస్ట్ వీడియోస్ వరకు అన్ని డేటా స్ట్రక్చర్స్ చూసాం కదా, స్ట్రింగ్, లిస్ట్, టపుల్, సెట్. ఓకే, ఈరోజు లాస్ట్ డేటా స్ట్రక్చర్, అది డిక్షనరీ డేటా స్ట్రక్చర్ మనం చూద్దాం. సో డిక్షనరీలో ఇందులో వచ్చేసి మనము కీస్ అండ్ వాల్యూస్ పేర్ తీసుకుంటాం. ఓకే, సో ఎందుకు అనంటే కీస్ అండ్ వాల్యూస్ పేర్లో మనం డిక్షనరీని రీడ్ చేస్తూ ఉంటాము. ప్రీవియస్ గా లిస్ట్, టపుల్, సెట్ లో ఏంటి సింగిల్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ ని మనము తీసుకున్నాము. ఇందులో డిక్షనరీలోకి వచ్చేసరికి కీస్ అండ్ వాల్యూస్ పేర్, లిస్ట్ కానీ, టపుల్ కానీ, సెట్ కానీ, సో మనం ఎలా తీసుకున్నాము, ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ గా మనం తీసుకున్నాం. To represent a group of visual objects as a single entity. Okay, సో ఇప్పుడు ఇందులోకి వచ్చేసరికి డిక్షనరీలోకి వచ్చేసరికి విల్ టేక్ keys and values. So in dictionary we use keys, key and value pair. ఓకే, సో ఇందులో వచ్చేసి మనకు keys are not allowed as in duplicates, but values can be allowed. Okay, keys are not allowed, but values can be. ఓకే, సో ఇందులో వచ్చేసి హెట్రోజీనియస్ ఆబ్జెక్ట్స్ అలౌడ్. హెట్రోజీనియస్ ఆబ్జెక్ట్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేది అలౌడ్. సో ఇందులో మనం చెక్ చేద్దాం ఎలా మనము డిక్షనరీని రీడ్ చేస్తామని. ఇక్కడ write a Python program for creation of or creating of dictionary అనేసి ఇక్కడ నేను డి హ్యాజ్ అన్ వేరియబుల్ గా నేను తీసుకుంటున్నాను. డి హ్యాజ్ అన్ వేరియబుల్ గా నేను తీసుకుంటున్నాను ఫ్లవర్ బ్రాసెస్ లో. ఓకే, ఎలా సెట్ ని రీప్రజెంట్ చేసామో ఈ డిక్షనరీ కూడా ఫ్లవర్ బ్రాసెస్ లోనే రీప్రజెంట్ చేయాలి. మీన్స్ కర్లీ బ్రాసెస్ అని కూడా మనం అనొచ్చు. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలన్ తీసుకుంటున్నాను. బిఫోర్ ద కాలన్ కీ అనేది తీసుకుంటున్నాను. ఆఫ్టర్ ద కాలన్ వాల్యూ అనేది తీసుకుంటున్నాను. ఇలా మనము కీ అండ్ వాల్యూ ఇదంతా కలిపి వన్ పేర్ అనమాట. ఓకే, వన్ పేర్ ఆర్ వన్ ఐటమ్ అని కూడా అనొచ్చు. ఓకే, సో ఇది కీ అండ్ ద వాల్యూ. అలా మనము కీ ఎందుకు ఓన్లీ నంబరే తీసుకోవాలి, మిగతాది హెట్రోజీనియస్ ఆబ్జెక్ట్ తీసుకోలేము అన్నట్టు తీసుకోవచ్చు. సో ఇక్కడ ఓన్లీ స్ట్రింగ్ ఎందుకు వేరేది తీసుకోలేము అని అంటే ఇక్కడ కూడా హెట్రోజీనియస్ ఆబ్జెక్ట్స్ అనేది యూజ్ చేయొచ్చు. కీస్ అండ్ వాల్యూస్ పేర్లో మనము తీసుకోవచ్చు. ఓకే,
సో అలా ఎన్ని కీస్ ఎన్ని వాల్యూస్ అంటే పేర్ వైజ్ ఎన్ని తీసుకోవచ్చు అనేది మన రిక్వైర్మెంట్ ని బట్టి ఉంటుంది. XY Z అనేది తీసుకో. ఇక్కడ నేను ప్రింట్ D అని ఇస్తున్నాను అండ్ ఆఫ్టర్ దెన్ ప్రింట్ ద టైప్ ఆఫ్, సో దీన్ని రన్ చేస్తుంది. డిక్షనరీ టైప్ లో మనకి రన్ అయింది. సో ఇలా మనము డిక్షనరీని చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎంటీ డిక్షనరీ ఉండొచ్చా అని అంటే లిస్ట్ ఉండింది, టపుల్ ఉండింది, రైట్? సో సెట్ కెనాట్ బి ఎంటీ, రైట్? సో డిక్షనరీ కెన్ బి ఎంటీ, డిక్షనరీ కెన్ బి ఎంటీ, వాల్యూస్ తీసుకోవచ్చు, అదర్ ఎల్స్ డిక్షనరీ కెన్ బి ఎంటీ. సో ఇలా మనము చెక్ చేసుకోవచ్చు. సో ద నెక్స్ట్ థింగ్ ఈస్ accessing data from the access data from dictionary అనేసి చూస్తాం. ఓకే, సో ఇక్కడ D వాల్యూస్ ఇస్తున్నాను అండ్ ప్రింట్ D ఆఫ్ 11 అని తీసుకున్నాం. సో వాల్యూ ఏంటి? కీ ఇక్కడ ఇచ్చాను, కీ 11. The value of 11 is what? ABC. సో ఇలా మనము డేటాని యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో ఒకవేళ మనకి అప్డేట్ డిక్షనరీ కావాలి అనుకుంటాం, అప్డేట్ డిక్షనరీ. సో ఇక్కడ మనకు ABC, అదర్ ఎల్స్ ఐఎమ్ జస్ట్ టేకింగ్ నెక్స్ట్ కీ లైక్ 22 అనేసి తీసుకుందాం. సో 22 అని తీసుకున్నప్పుడు MNO అని ప్రింట్ అయింది కదా. సో ఈ MNO బదులు అంటే 22 లో సో ఇక్కడ IJK అని మనం అప్డేట్ చేసినప్పుడు వాట్ ఇట్ విల్ ప్రింట్ లెట్స్. సో ఇన్స్టెడ్ ఆఫ్ MNO మనం ఇలా కూడా అప్డేట్ మనం చేయొచ్చు. ఓకే, సో అదే కాకుండా మనము డిలీటింగ్ ఎలిమెంట్ ఫ్రమ్ డిక్షనరీ. ఓకే, we can delete element from dictionary. So if you wanted to delete something as per your choice, okay, so here we are ikkada manamu del అని తీసుకోండి, D of that key, whatever the key you wanted to give. సో 22 అనేది డిలీట్ చేయాలి అని ఇచ్చేసి ప్రింట్ D అనేసి ఇస్తాం. ఓకే, సో ఇక్కడ 22 తప్పించి అంటే డిలీట్ అయిపోయింది కదా. సో 22 తీసేసి మిగతా వాల్యూస్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది, మిగతా వాల్యూ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. అలా మనకి డిలీటింగ్ కీ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ క్లియర్ ఫంక్షన్. ఇప్పుడు మనకు D డాట్ క్లియర్ అని ఇచ్చామనుకోండి అండ్ if we are printing, so it will print all the elements, it will remove and it will print empty. Okay, so ఒకవేళ మీరు ఇలా కూడా చేయొచ్చు, printing first D and then you can clear it and you can print the, okay, firstly element అనేవి ప్రింట్ అవుతుంది, దాని తర్వాత రిమూవ్ అయిపోయిన తర్వాత empty అనేది ప్రింట్. ఓకే, సో ఇలా మనకి డిక్షనరీ అనేది క్లియర్ ఫంక్షన్ తో కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డిక్షనరీ ఫంక్షన్. సో ఇలా మనము ఒకవేళ వాల్యూస్ అనేది లిస్ట్ లో తీసుకొని టపుల్ వైస్ నేను ఇచ్చాను. సో టపుల్లో ఏంటి, సింగిల్ వాల్యూస్ ని మాత్రమే రీడ్ చేస్తాం. ఇస్ ఇట్ రైట్? సింగిల్ ఎంటిటీ వాల్యూస్ ని మాత్రమే రీడ్ చేస్తాం. అలా 3 వాల్యూస్ అనేది నేను తీసుకుంటాను. 3 వాల్యూస్ అనేది నేను తీసుకున్నప్పుడు ఇక్కడ D అనేది ప్రింట్ అయ్యి ప్రింట్
టైప్ ఆఫ్ డి అనేసి ప్రింట్ టైప్ ఆఫ్ డి. సో ఇలా లిస్ట్ టైప్ అనేది ప్రింట్ అయ్యింది. సో ఈ లిస్ట్ ని కాస్త డిక్షనరీలో కన్వర్ట్ చేయాలి అని అంటే డిక్స్ట్ ఫంక్షన్ అనేది తీసుకుంటాం. ఓకే, డిక్స్ట్ ఫంక్షన్ అనేది తీసుకుంటాం. ఓకే, సో ఇలా మనకు డిక్స్ట్ ఫంక్షన్ అనేది. నెక్స్ట్ గెట్ ఫంక్షన్. సో ఇప్పుడు మీకు గెట్ ఎలా యూజ్ చేయాలి అని అంటే నార్మల్ గా ఇక్కడ నేను ఒక కీ వాల్యూస్ అనేది తీసుకుంటాను. ఇంట్ ఇన్పుట్ ఎంటర్ ద కీ అనేసి తీసుకుంటాను. ఓకే, ఇంట్ ఇన్పుట్ ఎంటర్ ద కీ. సో ఇక్కడ ప్రింట్ వచ్చేసి ప్రింట్ ఆఫ్ డి డాట్ గెట్ అని ఇచ్చి ఇక్కడ కే అనేసి ఇస్తాను. సో ఒకవేళ నేను కీ వాల్యూ వచ్చేసి 22 అని ఇచ్చినప్పుడు దాని వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఒకవేళ విచ్ ఈస్ నాట్ దేర్ అంటే లేని కీ వాల్యూ అనేది ఇచ్చాను అనుకుని ఏం ప్రింట్ అవుతుంది? నన్ అనేసి ప్రింట్ అవుతుంది. దాని బదులుగా యూ కెన్ గివ్ ఓవర్ హియర్ నాట్, కీ నాట్ ఫౌండ్, ఏదో ఒక మెసేజ్. ఓకే, సో ఇక్కడ 88 అని ఇచ్చినప్పుడు నాట్ ఫౌండ్ అనేసి ప్రింట్ అవుతుంది. ఇలా మనము చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సో ఇందులోనే మనకి పాప్ అనేది చెక్ చేసుకోవచ్చు. పాప్ అనేది ఏం చేస్తుంటది? ఇప్పుడు పాప్ లో ఆ పర్టికులర్ లైక్ డి డాట్ పాప్ ఆఫ్ 11 అని ఇచ్చాం. ఓకే, సో ఇక్కడ నేను డి అనేసి ప్రింట్ చేసినప్పుడు ఇట్ విల్ రిమూవ్ 11 అండ్ మిగతాది ప్రింట్ అవుతుంది. రైట్, సో అలా పర్టికులర్ కీని డిలీట్ చేయాలి అనుకున్నప్పుడు మనం తీసుకోవచ్చు. అదర్ ఎల్స్ పాప్ ఐటమ్ వచ్చేసి ఇక్కడ ఓన్లీ ద థింగ్ ఈస్ డి డాట్ పాప్ ఐటమ్ అనేసి ఇచ్చాం. బై డిఫాల్ట్ లాస్ట్ ఎలిమెంట్ ని తీసుకొని మిగతా 2 ఎలిమెంట్స్ అనేది ప్రింట్ చేస్తాం. లాస్ట్ ఎలిమెంట్ ఏదైనా అది డిలీట్ చేసి మిగతా ఎలిమెంట్ అనేది ప్రింట్ చేస్తాం. అలా పాప్ ఐటమ్ అనేది వర్క్ అవుతుంది. ఒకవేళ ఇందులో మీకు కీస్ వాల్యూస్ అండ్ ఐటమ్ అని చెప్తున్నా కదా, ఇది కంప్లీట్ పేర్ హ్యాస్ అన్ ఐటమ్. సో అది ప్రింట్ కావాలి అన్న మనము తీసుకోవచ్చు. ఇక్కడ కీ వాల్యూ అండ్ ఐటమ్. ఇక్కడ వచ్చేసి నేను ఫర్ కే ఇన్ డి డాట్ కీస్ అని ఇచ్చాను అండ్ ఐఎమ్ జస్ట్ ప్రింటింగ్ కీ. సో ఇలా మనకు కీస్ అనేది ప్రింట్. దాని తర్వాత ఒకవేళ మీరు వాల్యూస్ కూడా ప్రింట్ చేయాలి అనుకుంటే డి డాట్ వాల్యూస్ అనేది కూడా మనం తీసుకోవచ్చు. ప్రింటింగ్ ఆఫ్ వాల్యూ. సో ఇన్స్టెడ్ ఆఫ్ వి ఆర్ యూ కెన్ టేక్ ఎనీ వేరియబుల్, డిఫరెంట్ వేరియబుల్స్. వాల్యూస్ అండ్ కీస్ రెండు ప్రింట్, రైట్? సో అలా మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ ఐటమ్స్ కూడా. సో కే కామా బి ఇన్ డి డాట్ ఐటమ్స్ అని ఇచ్చినప్పుడు సో ప్రింట్ ఆఫ్ కే ఈక్వల్స్ టు వాట్? సో ఇలా మనకి ఇలా మనం డిఫరెంట్ గా మనము చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ 2 డిక్షనరీస్ ఉన్నాయనుకుంటా. సో 2 డిక్షనరీస్ ఉన్నప్పుడు ఇప్పుడు D1 ఈజ్ ఈక్వల్స్ టు ఇంకొక దాంట్లో నేను 44
ఐజేకే అని తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ అప్డేట్, సో ఇక్కడ వచ్చేసి డి డాట్ అప్డేట్ ఆఫ్ D1, డిలో అప్డేట్ ఆఫ్ D1 అని తీసుకొని ఐఎమ్ జస్ట్ ప్రింటింగ్ ఓవర్ హియర్ సో దట్ ఇట్ విల్ ప్రింట్. ఓకే, ఇలా అప్డేట్ అనేది ఇంతకు ముందు తీసుకున్న అప్డేట్ వచ్చేసి వాల్యూస్ గురించి, ఇప్పుడు తీసుకున్న అప్డేట్ డిక్షనరీ గురించి. ఓకే, సో అలాగే డిక్షనరీ కంప్రిహెన్షన్ కూడా మనం చేయొచ్చు. ఎలా చేస్తాము అని అంటే నార్మల్ గా వాల్యూస్ ఏది తీసుకోకుండా ఆటోమేటికల్ గా జనరేట్ చేసి, సో ఇందులో I as a key, I into I as a value అనేసి ఇచ్చి for I in range of 5 అనేసి I in the range of 5. సో ఇక్కడ ప్రింట్ ఆఫ్ D అనేసి ప్రింట్ చేసినప్పుడు అలా జనరేట్ అయ్యి కీ అండ్ వాల్యూస్ జనరేట్ అయ్యి ప్రింట్ అవుతుంది ఏ రేంజ్ వరకు మనం ఇచ్చామో అక్కడి వరకు. ఓకే, ఇదంతా డిక్షనరీకి సంబంధించిన ఫంక్షన్స్ అండ్ డిక్షనరీకి సంబంధించిన మెథడ్స్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో కొత్త టాపిక్ తో మళ్ళీ చూద్దాం. సో ఇంతటితో డిక్షనరీ టాపిక్ అనేది పూర్తయింది. థ్యాంక్ యూ.